హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీనస్ కిచెన్. అరటికాయలతో రకరకాల కూరలు చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు వీడియోలో సరికొత్తగా చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. అందుకోసం నేను ఇక్కడ 2 అరటికాయలను తీసుకున్నాను. అరటికాయలను శుభ్రంగా కడిగి చివర్లను తీసేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటికాయ పైన ఉండే తొక్కల్ని కూడా తీయవలసిన అవసరం లేదండి, ఇలాగే ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని అందులోకి ముక్కల్ని వేసుకుని 1 స్పూన్ ఉప్పు అలాగే 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఈ అరటికాయ ముక్కలను ఉడికించుకోవాలి. ముందు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. నీళ్ళు ఇలా పొంగడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇలా అరటికాయలు చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నీళ్ళల్లో నుండి అరటికాయ ముక్కలను పక్కకు తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో తాగగలిగే వేడికి వచ్చిన తర్వాత పైన ఉండే తొక్కలను తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే అన్ని ముక్కలకి కూడా తొక్కల్ని తీసేసి బౌల్లోకి తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ ముక్కలను మ్యాషర్ తోటి మెత్తగా చేసుకోవాలి. ముక్కలు కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా మ్యాషర్ తోటి మెత్తగా చేసుకుంటున్నానండి. పూర్తిగా చల్లారిపోయినట్లయితే చేత్తోనే ఇలా మెత్తగా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇందులోనే 1 స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. అరటికాయ ముక్కల్లో ఉండే తడి వలన చాలా ఈజీగానే ముద్దగా అయిపోతుంది. ఒకవేళ తడి ఎక్కువైనట్లయితే మరొక స్పూన్ శనగపిండి వేసుకోండి. పొడి పొడిగా ఉన్నట్లయితే 1 స్పూన్ నీళ్ళు వేసుకుని ఇలా ముద్దలా చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముద్దలను తీసుకుని ఇలా ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం ముద్దతోటి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేడివేడి నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకవేళ డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే పనియారం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఉండలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు గరిటతో కదపకుండా తర్వాత నెమ్మదిగా గరిటతో కదుపుతూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టమాటాలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు మెత్తగా ఉడికించుకోవడం కోసం మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాలకి టమాటాలు మెత్తగా అయిపోతాయి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఈ గ్రేవీకి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పొడులు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మూత పెట్టుకుని ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా అరటికాయ ముద్దతో చేసుకున్న ఉండలను వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 1/2 నిమిషం ముందు మాత్రమే ఈ ఉండలను గ్రేవీలోకి వేసుకోవాలి. ఇవి గ్రేవీలోకి వేయగానే వెంటనే నీటిని పీల్చుకుని సాఫ్ట్గా అయిపోతాయి. కనుక ఎక్కువసేపు కదపకుండా ఒక్కసారి కదుపుకుని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ చేసిన ఈ కర్రీని రైస్లోకి మాత్రమే కాకుండా రోటీ, చపాతీ లాంటి వాటిల్లో కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు.
ఈసారి అరటికాయలు తెచ్చినప్పుడు సరికొత్తగా ఇలా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.